ఆయన చేతిలో పెట్టగలిగితే నువ్వు చేయాల్సింది ఒకటి, ఓరక నిలబడాలి. సమస్య ఆయన చేతికి అప్పగించినాక నువ్వు మౌనంగా నిలబడితే నీ కన్నులు చూసేట్టు ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన అంటాడు కదా, నేను ఈ సమస్యను రహదారిగా మార్చబోతున్నాను. ఈ రోజున మీ ఇంట్లో ఏ పెద్ద సమస్య ఉందో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసుగా. అది తీరని బాకీ కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, వివాహం కావచ్చు, వాడినా తగ్గని రోగం అవ్వచ్చు, ఎంత సంపాదించినా చిల్లు సంచులు వేసినట్టు ఉండొచ్చు. నీతో ఉన్నవాళ్ళే నీ జీవితాన్ని అనేక రకాలుగా నిందల పాలు చేయవచ్చు. నీ జీవితంలో సమస్య లేకుండా ఎవరికీ ఉండదు. కానీ ఆ సమస్య నా కర్మ అనుకోవడం కంటే మీరు ఆయనపై భారం మోపండి, ఆయనకి మీ మార్గాన్ని అప్పగించండి, అక్కడే నిలబడండి. మీరు ఊరకంలో నేను చేస్తా, ఇక్కడే మీరు ఒక మైలు దూరం నడవండి అని చెప్పరా, మీరు నిలబడండి. మీ సమస్యను నేను రహదారిగా చేస్తాను.